శ్రీ గురుభ్యో నమః. ఇవాళ జూన్ 21, 2026. అమ్మ జిడ్డు కృష్ణమూర్తి గారిది కదా ఈ పుస్తకం. జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకం ఇన్నర్ ఇంజనీరింగ్ అనే దాన్ని లక్ష్మి టీచర్ చదివి వివరిస్తారు. ఓన్లీ రివల్యూషన్ కాబోలు పార్ట్ 16. ఓన్లీ ఇవాల్యూషన్. యాక్చువల్ గా చిన్నవే కదా అని చేస్తున్నాను. పొద్దున్న కూడా కొంచెం చదివి ఆపేస్తున్నాను అనమాట. ఇది నాకు అలా ఉంది పరిస్థితి. ఇవాళ మంచినీళ్ళు పట్టలేకపోయింది. అంటే శక్తి ఉండటం లేదు. మెడిటేషన్ అన్నది సైలెన్స్ యొక్క యాక్షన్. మనం అభిప్రాయ ప్రకారం, ముగింపుల ప్రకారం ఇది అయిపోయింది. యూరోప్ పార్ట్ 16 కదా. మధ్యలో చదువుదాం ఉండండి. ద మైండ్ టు డై టు ఎవ్రీథింగ్ వన్ నోస్, నాట్ టు పర్టికులర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్. చదువుదాం ఇది మళ్ళీ అయిపోయినా లేకపోయినా. ఆర్ అవుట్ ఆఫ్ స్పెక్యులేటివ్ ఇన్షన్, అంటే ఊహాత్మకమైన ఉద్దేశాలతో మనం పనిచేస్తూ ఉంటాం. ఇది తప్పనిసరిగా వ్యతిరేకతలకి, పనుల్లో వ్యతిరేకత, చెప్పేదొకటి, ఉన్న యథార్థం ఒకటి, ఏం చెయ్యాలి, వాట్ షుడ్ బి అన్న దాని మధ్యలో ఉంటాం. ఇంతకు ముందున్నదే ఇప్పుడు చేయాల్సింది. ఇది గతం యొక్క యాక్షన్ అనమాట. దాన్నే మనం జ్ఞానం అంటున్నాం. అది యాంత్రికమైనది, అడ్జస్ట్మెంట్కి సమర్థత కలిగి ఉన్నది. దాని యొక్క రూట్స్ మాత్రం గతంలోనే ఉంటున్నాయి. అందువలన గతం యొక్క నీడ ప్రెజెంట్ని ఎప్పుడూ కవర్ చేస్తుంది. అలాంటి యాక్షన్ అన్నది ఇమేజ్ యొక్క అవుట్కమ్లోంచి వస్తుంది. ఇమేజ్ అంటే ఊహాత్మక చిత్రం, సింబలు, ముగింపు, సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా గతానికి చెందినవే. అందుకని జ్ఞాపకం అనేది ఒక జీవించే ఉన్న విషయం కాదు. ఇందులోంచి వచ్చే మాటలు అవి మనని ఇటు అటు అంటే విచలితం చేస్తాయి. వ్యతిరేకమైన యాక్టివిటీస్ అందులోంచి వస్తాయి. మనం ఏమో దాన్ని రకరకాల విధానాలుగా బ్రేక్ చేస్తూ ఉంటాం. కల్చరు, సంఘాలు, సాంఘికమైన సంస్థలు, మతపరమైన సిద్ధాంతాలు, వీటన్నిటితో ఈ అంతులేని ఈ శబ్దం కొత్త సోషల్ ఆర్డర్ యొక్క విప్లవం ఆలోచనగా అది మనకి ప్రత్యక్షం అవుతుంది. ఇది నిజంగా చెప్పాలంటే కొంత కొత్తది, కానీ తెలుసున్న దాంట్లోంచి తెలుసున్న దానికి వెళ్తున్నాం. ఇదేం మార్పు కాదు. మార్పు అన్నది తెలుసున్నది కాదన్నప్పుడే సంభవం. అప్పుడు యాక్షన్ ఏమో ఒక పద్ధతి ప్రకారం, విధానం ప్రకారం కాకుండా ఒక రకమైన తెలివితో ఉంటుంది. ఆ తెలివి ఎప్పుడు అది రెన్యూ అవుతుంది, కొత్త అవుతూనే ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ అన్నది అదేమీ కూడా డిసర్నమెంట్ అంటే వైరాగ్యం లాంటిది కాదు, జడ్జిమెంట్ కాదు, లేకపోతే క్రిటికల్గా ఉన్న పరిణామం కాదు. ఇంటెలిజెన్స్ అంటే యథార్థాన్ని చూడడం. వాట్ ఈజ్ అన్న యథార్థం నిరంతరంగా మారుతూనే ఉంటుంది. ఆ చూడడం అన్నది ఒక దగ్గర పాతుకుని పోతే గతంలో ఆ ఇంటెలిజెన్స్ అన్నది అక్కడ ఆగిపోతుంది. అంటే గతంలో కానీ అది పాతుకుపోతే, అంటే మనం అది ఎప్పుడు కూడా ఈ ఇంటెలిజెన్స్ అన్నది నిరంతరాయంగా మారుతూనే ఉంటుంది. అంటే ఈ ఈ అంటే వాట్ ఈజ్ అన్నది నిరంతరాయంగా మారుతూనే ఉంటుంది. అప్పుడు జ్ఞాపకం యొక్క భారం
యాక్షన్ డిక్టేట్ చేస్తోంది, ఇంటెలిజెన్స్ని కాదు. అవగాహనతో ఉన్న ఇంటెలిజెన్స్ని అదేం చేయదు. మెడిటేషన్ అంటే ఇదంతా మనం చూడడం, ఒక్క గ్లాన్స్లో ఇదంతా మనం చూడగలగాలి. అలా చూసినప్పుడు అక్కడ సైలెన్స్ ఉంటుంది. ఈ సైలెన్స్లోంచి యాక్షన్ వస్తుంది. అది సంపూర్ణంగా ఆలోచన యాక్టివిటీస్కి భిన్నంగా ఉంటుంది. రోజంతా వర్షం పడుతోంది, ప్రతి ఆకు ప్రతి దళం వాటర్ తోటి తడిసిపోయి ఉంది. అక్కడున్న సెలయేరు నిండిపోయింది, క్లియర్గా ఉన్న నీరంతా వెళ్ళిపోయింది. ఇదంతా కూడా ఇప్పుడు బురదతో చాలా ఫాస్ట్గా పరిగెడుతోంది. అక్కడ పిచ్చుకలు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. కాకులు, పెద్దగా ఉన్న తెల్లటి నల్లటి మ్యాక్పీసు అవి ఉన్నాయి. ఆ పర్వతాలన్నీ కూడా దాంకుని ఉన్నాయి. ఎలా అంటే క్లౌడ్స్ వల్ల, మేఘాలతో. కిందనున్నటువంటి కొండలు కనబడుతూనే ఉన్నాయి. కొన్ని రోజులై ఇక్కడ వర్షం పట్టం లేదు. ఆ ఫ్రెష్గా ఉన్న ఆ వర్షం యొక్క వాసన ఎండిపోయిన భూమి మీద ఒక ఆనందంగా ఉంది. మీరు ట్రాపికల్ దేశాల్లో ఉంటే అక్కడ వర్షమే పడదు నెలల తరబడి. ప్రతిరోజు కూడా ఒక ప్రకాశవంతమైన ఎండ వేడిగా ఉంటుంది. అది భూమినేమో కాల్చేస్తూ ఉంటుంది. మొట్టమొదట అక్కడ వానలు వచ్చినప్పుడు మీకేమో ఫ్రెష్ రెయిన్లో ఆ భూమి మంచి స్మెల్ ఇస్తుంది. అక్కడున్న ఎర్త్ మీద అంటే భూమి మీద ఆ వాన పడితే చాలా హ్యాపీగా ఉంటుంది. మన హృదయ లోతుల్లోకి వెళ్ళిపోతుంది ఆనందం. కానీ ఇక్కడ యూరోప్లో వేరే రకమైనటువంటి వాసన ఉంది. చాలా జెంటిల్గా, అంత స్ట్రాంగ్గా లేదు, అంత చొచ్చుకొని పోయినట్టు లేదు. ఇది ఒక జెంటిల్గా సౌమ్యంగా ఉన్న ఒక గాలి, అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఆ మన్నాడు క్లియర్గా ఉన్న నీల ఆకాశం, పొద్దున్నే ఆ క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోయినప్పుడు అక్కడ మెరుస్తున్నటువంటి మంచు ఆ పర్వతాల మీద, పర్వత శిఖరాల మీద, ఫ్రెష్గా ఉన్న గడ్డి, ఆ పచ్చిక మైదానాల్లో వేల కొలది కొత్త పుష్పాలు స్ప్రింగ్ సీజన్వి ఉన్నాయి. వర్ణించలేని సౌందర్యంతో ఈ ఉదయం నిండిపోయి ఉంది. ప్రేమ అన్నది ప్రతి గడ్డిపోచి మీద కూడా ఉంది. ఆయన బాగా తెలుసు, అంత ఫేమస్ చెందిన, అంటే ప్రసిద్ధి చెందిన ఫిల్మ్ డైరెక్టర్. ఆశ్చర్యకంగా వృధాగా లేడు. దానికి వ్యతిరేకంగా ఆయన చాలా స్నేహపూర్వకంగా, రెడీగా, అంటే చిరునవ్వుతో ఉన్నారు. ఆయన ఎన్నో జయప్రదమైనటువంటి సినిమాలు తీశారు. ఇతరులు అతన్ని కాపీ చేస్తూ ఉంటారు. ఎంతో మంది సెన్సిటివ్ డైరెక్టర్స్ లాగే ఆయనకి తన అన్కాన్షియస్గా ఉంటాడు. అంటే విత్ ఫ్యాంటాస్టిక్ డ్రీమ్స్, అద్భుతమైన కళలతో, సంఘర్షణలతో పిక్చర్స్లో ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఆయన ఈ విశ్లేషకుల భగవంతుడిని ఆయన అధ్యయనం చేశాడు. ఆయన డ్రగ్స్ కూడా తనంతట తాను తీసుకున్నాడు, ఎక్స్పెరిమెంటల్ కోసం, అంటే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆయన డ్రగ్స్ కూడా, అంటే
అంటే కేవలంగా ఆ అనుభూతి కోసం ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు. అయితే ఇతని మనస్సు అలాంటి దాన్ని ఈ జగత్తులో ఒక రకమైన గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఆ మనస్సు అదంటేనే భయపడుతోంది. దానికి మెటీరియలిస్టిక్ అంటే ఏంటి, ఈ విషయాలకు సంబంధించిన అవుట్లుక్ అన్నది చాలా అవేర్నెస్తో ఉంది. అంటే అలాంటి శాస్త్రంతో దానికి అవేర్నెస్ ఉంటుంది. దానికి అంటే ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి. అంటే ఆయన ఫిల్మ్ డైరెక్టర్ కనుక. అలాగే ఆయనకి పెరుగుతున్న డామినేషను మనస్సు మీద, దానివల్ల ఇవన్నీ కలిపి ఒక కొత్త ఫిలాసఫీ తయారవుతుంది. నిన్నటి ఈ ఫిలాసఫీసు కొత్త వాటికి, కొత్త సిద్ధాంతాలకి తావిస్తున్నాయి. కానీ మానవుడి యొక్క మూలమైనటువంటి సమస్యలు మాత్రం అవి ఏమాత్రం సాల్వ్ అవ్వకుండా అలాగే ఉంటున్నాయి. అంటే ఈ పిక్చర్స్ అన్నిటి సంగతి, ఆయన మంచి ఫిల్మ్ డైరెక్టరు, చాలా ప్రసిద్ధి చెందినవాడు. అయితే మనస్సు యొక్క డామినేషన్ పెరుగుతోంది. ఆయన ఎన్నో సాధించేవి గొప్పవి అన్నీ కలిపితే ఆయన కొత్త సిద్ధాంతం తయారవుతోంది. ఇక్కడ మరొక్కసారి నేను మీకు బోధపరచడానికి చెప్తున్నాను, ఎక్కడైనా అర్థం కాలేదేమో. నిన్నటి ఈ ఫిలాసఫీస్ అన్నీ కొత్త రకమైన థియరీస్కి దారితీస్తున్నాయి. కానీ మానవుడి యొక్క సమూలమైనటువంటి సమస్యలు మాత్రం ఏమీ సాల్వ్ అవ్వకుండా ఉండిపోతున్నాయి. ఇలాంటి యుద్ధంలో ఇలా మధ్యలో డిసెన్షన్ అంటే ఒకసారి చూస్తా, కరెక్ట్గా తెలియదు. అమర్ గారు వచ్చారు ఆ రోజు. వచ్చాను మేడం, అంటే ఇందాక అన్మ్యూట్ లో ఉన్నాను. ఓకే ఓకే. ఇది ఏంటంటే ద ఓన్లీ రివల్యూషన్ పుస్తకం. ఆయన యూరోప్ 16 అని అలాగా, అంతే, పేరేముండదు. డిసెన్షన్, DISSENTION. భిన్న అభిప్రాయం అన్నారు, కొత్త పదమైన. ఓకే. ఈ యుద్ధంలో అంటే యుద్ధం మధ్యలో, ఇక్కడ యుద్ధం అంటే ఇలాంటి వాటి అన్నిటితోటి డిసెన్షన్ అండ్ అట్టర్ సెల్ఫిష్నెస్ కంప్లీట్గా, అంటే డిసెన్షన్స్ అంటే భిన్నాభిప్రాయాలు, ఆ తర్వాత సంపూర్ణమైనటువంటి స్వార్థము. దర్ ఈస్ ద మెయిన్ ఇష్యూ ఆఫ్ డెత్. అక్కడ మృత్యు యొక్క ముఖ్యమైనటువంటి విషయం కూడా ఉంది. మతాలు అంటే అవి ప్రాచీనమైనవి అవ్వచ్చు, ఇప్పుడు నవీనమైన అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనిషిని కొన్ని రకాలైన సిద్ధాంతాలతో కండిషన్ చేస్తున్నాయి. కొన్ని ఆశలతో, కొన్ని నమ్మకాలతో అవి రెడీమేడ్ ఆన్సర్ని ఇస్తున్నాయి అన్నమాట ఈ విషయాలకి. కానీ ఆలోచనతో డెత్ అన్నది సమాధానం లేదు. డెత్ అంటే మృత్యువుకి సమాధానం లేదు. ఇంటెలెక్ట్ కూడా సమాధానం, ఇంటెలెక్ట్ వల్ల కానీ ఆలోచన వల్ల కానీ డెత్కి అంటే మృత్యువుకి సమాధానం లేదు. ఇది ఒక యథార్థమే, మీరు దాని చుట్టూ వెళ్ళలేరు. డెత్ ఏమిటో తెలుసుకోవాలంటే మీరు యూ హ్యావ్ టు డై అన్నారు. అంటే మీరు చనిపోవాలి. చనిపోవడం అంటే ఏంటి? గతాన్నంతా వదిలేయాలి. అది ఎలా ఉంటుందంటే అపారెంట్గా, అంటే కనబడేటట్టుగా మనిషి చెయ్యలేడు. ఎందుకంటే తనకి తెలుసున్నదంతా
ఆయన ఇక్కడ వదిలేయడం అట్లా అనే దాన్ని ఆయన డైయింగ్ అని వాడుతున్నారు. దానికి ఆయన తన తెలుసున్న దాన్ని అంతటిని చనిపోవడం అనేది మనిషికి ఇష్టం ఉండదు. అది చెయ్యలేడు ఆయన. అంటే తెలుసున్నదే గట్టిగా పట్టుకుంటాం. చాలా సన్నిహితంగా చాలా లోతుకు పాతుకుపోయినటువంటి ఆశలతో విజన్స్తో ఇవన్నిటితోటి ఆయన ఉంటాడు. ఇవన్నీ వదలడం ఆయనకి అంత సులువు కాదు. అసలు నిజం చెప్పాలంటే రేపన్నది లేదు. కానీ ఎన్నో రేపులన్నీ కూడా ఇప్పుడు ఈ ఈ క్షణంలోనే, జీవితం యొక్క ఈ క్షణంలోనే ఉన్నాయి. అలాగే భవిష్యత్తు యొక్క మృత్యువు కూడా ఇలాగా విడదీసేటటువంటి గ్యాప్ అన్నది, ఆ గ్యాప్లోనే మనిషి జీవిస్తాడు. భయంతో, ఆతురతతో తన దృష్టిని మాత్రం ఏదైతే తప్పనిసరిగా ఉంటుందో దాని మీదే పెడుతూ ఉంటాడు. దానికోసం మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టం ఉండదు. ఆయన తన యొక్క సమాధిని డెకరేట్ చేసుకుంటాడు తనకు తెలుసున్న అన్ని విషయాలతో. ఇది కొంచెం మనం అనుకున్నాం కదండి, డీప్గా ఉంటుంది పుస్తకం. కానీ ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ నేను చెప్తాను. అంటే ఇంకా నిజంగా సమాధిని డెకరేట్ చేసుకోవడం కాదు, ఆయనకి తాను ఏదైతే తెలుసు అనే దాంట్లోనే జీవిస్తూ ఉంటాడో వాటితోటే తన సమాధిని డెకరేట్ చేసుకుంటాడంటే అటువంటి విషయాలతోటే తనకు తెలుసున్న వాటితోటి నిండి ఉంటాడు. ప్రతిదానికి చనిపోవడం అన్నది మనిషికి తెలుసు. ఒక పర్టిక్యులర్ రూపంలో ఉన్న జ్ఞానమే కాకుండా అంత తెలుసున్న దాన్ని మనం వదిలేయడమే మృత్యు. మృత్యు అంటే భౌతిక శరీరం మృత్యు అని కాదు, తెలుసున్నదంతా వదిలేయగలగలం. భవిష్యత్తుని ఆహ్వానిస్తున్నాం అంటే ఇక్కడ భవిష్యత్ అంటే మృత్యువుని. ఈ రోజు అంతటిని అంతా మనం టోటల్ డైయింగ్ ఉండాలి, అంటే అన్నీ వదిలేయగలగాలి. అప్పుడు జీవితానికి మృత్యువుకి తేడా ఉండదు. అంటే ఇక్కడ ఏంటంటే మనం అన్ని గతంలో ఉన్నవన్నీ పట్టుకుని వేలాడుతున్నాం. ఈ వేలాడడం అంటే అన్ని గత జ్ఞానాన్ని ఎప్పుడు మనం వదలలేకపోతున్నాం. అందువలన ఒకవేళ వదిలేస్తే అప్పుడు జీవితానికి మృత్యువుకి తేడా ఉండదంటున్నారు. అప్పుడు మృత్యు అన్నది జీవించడమే అవుతుంది, జీవించడం అన్నది మృత్యు అవుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ప్రతి క్షణము మనం ఈ గతాన్ని వదిలేస్తే, ఈ రోజుది ఈ క్షణం ఇలా వదిలేసాం అనుకోండి, అప్పుడు మనకి మృత్యువుకి జీవితానికి తేడా ఉండదు. మృత్యు అంటే కేవలంగా భౌతిక శరీరం అనే కాదు, మనం తెలుసున్నవన్నీ వదలడం అన్నది మనిషి చేయలేకపోతున్నాడు కనుక తాను తెలుసున్న వాటితోటి తన మృత్యువును కూడా, అంటే గ్రేవ్ని అలంకరించుకుంటున్నాడు అని అనడంలో తెలుసున్న దాన్ని పట్టుకుని మనం వదలం, వాటినే పట్టుకు వేలాడుతున్నాం. అలా మనం ఏ క్షణం కాక్షణం వదిలేసాం అనుకోండి, అప్పుడు మృత్యువుకి జీవించడానికి తేడా ఉండదంటున్నారు. ఇది కొంచెం బాగా మనం అవగాహన చేసుకోవాలంటే, ఎందుకని రెండు ఒకటే. మనం ఏంటంటే గత జ్ఞాపకాలతో, గత జ్ఞానంతో నిండిపోయి ఉండడం వల్ల అవి వదలడానికి ఇష్టం లేదు, వదలలేకపోతున్నాం. అవే దానివల్లే మనం అంటే అది కానీ వదిలేస్తే జీవితం చాలా అసలైన ఇంటెలిజెన్స్తో చాలా హాయిగా నిత్య నూతనంగా ఉంటుంది. కానీ మనం అలా వదలలేకపోతున్నాం. అలా వదలగలిగినప్పుడు మృత్యువుకిను జీవితానికిను ఏమీ కూడా తేడా లేదంటున్నారు. ఇది ఏ వ్యక్తి కూడా ఇష్టపడ్డు. అయినా సరే మనిషి ఎప్పుడూ కూడా కొత్తదాన్ని వెతుకుతూ ఉంటాడు. అంటే మనం గట్టిగా పాతదాన్ని చేతిలో పెట్టుకుని కొత్తదాన్ని వెతుకుతున్నాం. అంటే ఆ వదలడానికి ఇష్టం లేకపోయినా కొత్తదాన్ని వెతుకుతూ ఉంటాడు. ఒక చేతిలో పాతదాన్ని పట్టుకుంటాడు, కొత్త తెలియని దానికోసం, ఆ కొత్త దానికోసం ఇంకో దానితో వెతుకుతాడు. అక్కడ తప్పనిసరిగా సంఘర్షణ ఉంటుంది, ద్వైతం. నేను కానిది, చూసేవాడు, చూడబడేది, యథార్థం, ఏం చెయ్యాలో అది, వాట్ షుడ్ బి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అందరం ఇలాగా ఒకటేంటంటే తెలుసున్న దాంతో పట్టుకుంటాడు, ఇంకొక దాంతో తెలియని దాన్ని, కొత్త దాన్ని పట్టుకోవాలని చూస్తూ ఉండడం వల్ల ఈ రెండింటికి మధ్య సంఘర్షణలో అప్పుడు నేను కానిది, చూసేవాడు, చూడబడేది, ఇవన్నీ మొదలవుతున్నాయి. ఉన్న యథార్థం, నేను ఎలా ఉండాలి భవిష్యత్తులో, ఇలా అన్నమాట. ఇవన్నీ రకాలుగా అక్కడ ఉంటుంది.
కారణం ఏంటి? గతాన్ని పట్టుకుని కొత్తదనాన్ని వెతకడం కారణం. ఈ సంఘర్షణ అంతా నోనన్నది తెలుసున్నదంతా వదిలేసే వరకు ఈ సంఘర్షణ అప్పుడు మాత్రమే ఆగిపోతుంది. అంటే మనకి తెలుసున్నదంతా వదిలేసినప్పుడే ఈ లోపల ఇందాక మనం చెప్పుకున్న చూసేవాడు, చూడబడేది, యథార్థం, భవిష్యత్తు, ఇవన్నీ కూడా నేను నేను కానిది అన్నీ ఆగిపోతాయి. అలాగా ఇదంతటినీ ఎండ్ చేయడమే మృత్యు. మృత్యు అనేది ఒక ఐడియా కాదు, ఒక సింబల్ కాదు, అది భయంకరమైన ఒక సత్యం. దాని నుంచి మీరు ఈ రోజు యొక్క విషయాలను పట్టుకుని వేలాడడం వల్ల మనం ఎస్కేప్ అవ్వలేం ఆ మృత్యువు నుంచి. లేక ఇవాళవన్నీ మనం అనుకున్నవన్నీ నిన్నటివే, అవి గతమే. అలాగే ఆశ అనే ఒక సింబల్ని మనం పూజిస్తూ ఉంటున్నాం, అంటే ఏదో మంచి జరుగుతుంది అని. ఇలాంటివన్నిటితో కూడా మనం ఎస్కేప్ అవుతున్నాం అన్నమాట. అంటే గతం నుంచి నిన్నటి నుంచి ఏర్పడిన ఈ రోజు వస్తువులను గట్టిగా పట్టుకుంటాం. అలాగే సింబల్ ఆఫ్ హోప్ ఏమిటది అంటే మనం దాన్ని పూజిస్తాం, ఆశ అనే దాన్ని. డెత్కి మనిషి చనిపోవాలి, వన్ హ్యాస్ టు డై. చనిపోవడం అంటే ఏంటి? అన్ని గతమంతా తీసేసినప్పుడే ఇన్నోసెన్స్ అన్నది అక్కడ మొదలవుతుంది. అప్పుడు మాత్రమే సమయాతీతమైనది అస్తిత్వంలోకి వస్తుంది. మనం ఏమిటి, ఆయన కృష్ణమూర్తి గారు మనం ఏదో పరబ్రహ్మతత్వం ఇవన్నీ అంటాం కదా, ఆ పేర్లు పెట్టకుండా సమయాతీతమైనటువంటి ఆ సత్యం అన్నది అప్పుడు అస్తిత్వంలోకి వస్తుంది. ప్రేమ అన్నది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ప్రేమని జ్ఞాపకం చేసుకోవడం అన్నది ప్రేమ చనిపోవడమే. అంటే అది ప్రేమ అన్నది జ్ఞాపకానికి, ఆలోచనకి సంబంధించింది కాదు. ప్రేమ ఎప్పుడు కూడా నిత్య నూతనంగా ఉంటుంది. దాన్ని మనం జ్ఞాపకాలతో పెడితే అది ప్రేమ యొక్క మృత్యువే. అంటే ప్రేమ లేదు అక్కడ. అంటే ఆలోచనకు అతీతమైనది ప్రేమ. ఈ టాపిక్ ఇంతే అయిపోయిందండి, చిన్న టాపిక్కే కానీ లోతైన అర్థంతో. బుద్ధుడు గారు మీరు కొంచెం లేటుగా వచ్చారు, నేను కొంచెం ముందున్నది ఒకసారి చెప్తాను. ఇది కొంచెం మనం రోజు టాపిక్ కంటే కూడా డీప్గా ఉంది. మెడిటేషన్ అన్నది సైలెన్స్ యొక్క పని. మనం సామాన్యంగా మన అభిప్రాయాల ప్రకారం, ముగింపుల ప్రకారం, గత జ్ఞానం ప్రకారం మనం ఊహాత్మకంగా పనులు చేస్తాం, ఉద్దేశ్యాలతో ఉంటాం. దీనివల్ల మనకేంటంటే వ్యతిరేకతలు, యథార్థతకి ఎలా ఉండాలో దానికి మధ్య సంఘర్షణలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందున్న దానికి అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోపంతో ఉన్నాను, లేకపోతే నేను హింసతో ఉన్నాను. అహింసతో ఉండాలన్నది వాట్ షుడ్ బి అన్నమాట. సో ఈ రెండింటికి మధ్య సంఘర్షణ. గతంలోంచి వచ్చిన యాక్షన్ని మనం జ్ఞానం అంటున్నాం, అది యాంత్రికమైనది. అదేంటవుతోంది? మార్పుకి, కొన్ని అడ్జస్ట్మెంట్స్కి అది సమర్థతతో ఉంటుంది. కానీ దాని మూలాలు ఎప్పుడు గతంలోనే ఉంటాయి. గతం యొక్క నీడ్ అన్నది ఎప్పుడు కూడా ప్రెసెంట్ని కవర్ చేస్తూనే ఉంది. అంటే సంబంధ బాంధవ్యాల్లో అలాంటి పని అన్నది మన ఊహాత్మక చిత్రం నుంచి, సింబల్స్ నుంచి, ముగింపుల నుంచి, సంబంధ బాంధవ్యాల నుంచి, గతానికి సంబంధించిన వాటితోటే ఉంది. అది జ్ఞాపకంగా ఉంది. జ్ఞాపకం అన్నది జీవించిన విషయం కాదు. మెమొరీ అన్నది లివింగ్ థింగ్ కాదు. ఇలాంటి ఈ అన్ని మాటల్లో నుంచి వ్యతిరేకమైన యాక్టివిటీస్ అన్నవి ఉద్భవిస్తాయి. అందువలన ఏంటంటే కొన్ని విధానాలుగా మనం బ్రేక్ చేస్తున్నాం, ప్యాటర్న్స్గా. అలాగే కల్చర్కి సంబంధించిన విధానాలు, కమ్యూనిటీకి సంబంధించిన విధానాలు, సాంఘికమైన సంస్థలకు సంబంధించినవి, మతపరమైన సిద్ధాంతాలకు సంబంధించిన విధానాలు, ఇలా విడగొడుతూ ఉంటాం. ఈ అంతులేని సౌండ్తో ఒక కొత్త సాంఘికమైన ఆర్డర్కి చెందినటువంటి ఒక విప్లవం వస్తుంది. అదేదో కొత్తదిగా కనబడుతూ ఉంటుంది, కానీ అది తెలుసున్న దాంతో ఉండడం వల్ల అది కొత్తది కానే కాదు, అదే మార్పే కాదు. ఎందుకంటే తెలుసున్న దాంతోటే మనం ఇవన్నీ చేస్తున్నాము.
గత జ్ఞానంతో. మార్పు ఎప్పుడు సంభవం అంటే ఈ నోన్ అన్న దాన్ని మనం పూర్తిగా తీసేసినప్పుడే. అప్పుడు వచ్చిన యాక్షన్ ఎప్పుడు కూడా ఒక ఇంటెలిజెన్స్తో వస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడు రెన్యూ అవుతూ ఉంటుంది. అంటే గత జ్ఞానంతో ఉన్నది ఎప్పుడు కూడా పాతదే, కొత్త దానిలా అది కనబడుతుంది అంతే. ఇంటెలిజెన్స్ అన్నది అది క్రిటికల్గా జరిగే ఇవల్యూషన్ అది కాదు. వాట్ ఈజ్ అన్న దాన్ని చూడడమే ఇంటెలిజెన్స్. అంటే వాట్ ఈజ్ అంటే యథార్థం, అది చూడడమే ఆ ఇంటెలిజెన్స్. ఆ వాట్ ఈజ్ అన్నది నిరంతరంగా మారుతూనే ఉంటుంది. మనం చూడడం అన్నది గతంలో స్తంభించేసామనుకోండి, ఆగిపోయామనుకోండి గతంతో, అప్పుడు ఇంటెలిజెన్స్ అన్నది ఆగిపోతుంది. అంటే గతంతో సంబంధం ఉన్నంతసేపు ఆ ఇంటెలిజెన్స్ పనిచేయదు. అక్కడ ఏంటంటే మెమొరీ యొక్క భారం డిక్టేట్ చేస్తుంది యాక్షన్, ఇంటెలిజెన్స్ కాదు. ఇంటెలిజెన్స్ అవగాహనను తెచ్చేది, అది పనిచేయదు అప్పుడు. అంటే గతంతో ఉన్నంతసేపు జ్ఞాపకమే పనిచేస్తుంది. ఆ రోజంతా వర్షాలు, ప్రతి ఆకు ప్రతి దళము కూడా ఆ నీటిలో తడిసిపోయింది. అక్కడ సెలయేరు అన్నది బాగా ఉప్పొంగిపోయి పారుతోంది. క్లియర్ నీరు అన్నది వెళ్ళిపోయింది, అంతా బురద నీరే ఉంది. అది చాలా ఫాస్ట్గా పరిగెడుతోంది. అక్కడ పిచ్చుకలు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి, కొన్ని ఆ కాకులు, నల్లటి తెల్లటి పెద్దగా ఉన్న మ్యాక్పీస్ అనే పక్షులు. అక్కడ ఆ పర్వతాలన్నీ క్లౌడ్స్ తోటి దాక్కుని ఉన్నాయి. కిందనున్నటువంటి కొండలు మాత్రం చాలా చక్కగా కనబడుతున్నాయి. కొన్నాళ్ళ ఇక్కడ వర్షం పట్టం లేదు. ఆ ఫ్రెష్ రెయిన్ యొక్క స్మెల్ అనేది ప్రతి ఎండిన ఆ భూమి మీద పడ్డంలో ఒక ఆనందం వస్తుంది. మీరు కానీ ట్రాపికల్ కంట్రీస్లో ఉంటే అక్కడ నెలల తరబడి వర్షం పడదు. ప్రతిరోజు చాలా కాంతివంతమైన ఎండ ఉంటుంది. అది భూమిని బాగా కాల్చేస్తూ ఉంటుంది. అప్పుడు మొట్టమొదటి వర్షం వచ్చినప్పుడు మీకు ఒక రకమైనటువంటి ఫ్రెష్గా ఉన్న స్మెల్ వస్తుంది. అది ఎంతో ఆనందకరంగా మన లోపలికి చొచ్చుకుపోతున్నట్టు ఉంటుంది, హృదయం లోపలికి. కానీ ఇక్కడ యూరోప్లో వేరే రకమైనటువంటి స్మెల్ ఉంది. ఎంతో జెంటిల్గా, అంత స్ట్రాంగ్గా కాకుండా, అంత చొచ్చుకుపోయేటట్టు కాకుండా ఉన్నది. ఇక్కడ చాలా సౌమ్యంగా, అంటే చిన్నగా ఉన్న గాలి అది వెంటనే వెళ్ళిపోతుంది, వీస్తోంది. ఆ మర్నాడు క్లియర్గా ఉన్న నీల ఆకాశం పొద్దున్నే కనబడింది. అన్ని మేఘాలు వెళ్ళిపోయి అక్కడ స్నో అంటే మంచు అన్నది మెరుస్తోంది ఆ మౌంటైన్ యొక్క శిఖరాల మీద. ఫ్రెష్గా ఉన్న గడ్డి ఆ పచ్చిక బయళ్లలో, అంతేకాకుండా వేలాది కొత్త స్ప్రింగ్కి సంబంధించిన ఫ్లవర్స్ ఉన్నాయి. చెప్పలేని, మాటల్లో వర్ణించలేని సౌందర్యంతో, ప్రేమతో ఆ రోజంతా, ఆ పొద్దున్నంతా నిండిపోయింది. ప్రతి గడ్డిపోచ మీద కూడా ఆ ప్రేమ అన్నది ఉంది అంటూ ఆయన ఒక బాగా ప్రసిద్ధి చెందిన ఫిల్మ్ డైరెక్టర్. ఆయన ఏమి వృధాగా లేట్. దానికి వ్యతిరేకంగా ఆయన చాలా స్నేహంగా, ఒక రకమైన చిరునవ్వుతో ఉన్నాడు. ఆయన చాలా జయప్రదమైన పిక్చర్లు తీశాడు. ఇతరులు అతన్ని కాపీ చేస్తూ ఉంటారు. ఎంతోమంది సెన్సిటివ్ డైరెక్టర్స్ లాగే ఆయన అన్కాన్షియస్ తోటి సంబంధం కలిగి ఉన్నాడు. అద్భుతమైన కళలతో, సంఘర్షణలతో పిక్చర్స్లో ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఎనలిస్టులు అంటే ఆ విశ్లేషణాత్మకులు చేసేటటువంటి వాళ్ళ యొక్క దేవతలను ఆయన అధ్యయనం చేశాడు. ఆయన ఎక్స్పెరిమెంట్ కోసమే డ్రగ్స్ తీసుకున్నాడు. అంటే డ్రగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని.
మానవుడి యొక్క మనస్సు అన్నది ఇక్కడి నుంచి మీరు విన్నారా బుద్ధుడు గారు? అది హెవీగా కండిషన్ అయిపోయింది కల్చర్తో, అలాగే సాంప్రదాయాలతో, ఆర్థికమైనటువంటి కండిషన్స్తో, ముఖ్యంగా మతపరమైనటువంటి ప్రోపగాండాతో. మనస్సు ఎప్పుడు కూడా ఒక డిక్టేటర్కి బానిసగా ఉండడానికి ఇష్టపడదు. లేకపోతే క్రూరత్వం స్టేట్లో అంటే దేశంలో ఉన్న క్రూరత్వానికి కానీ, అయినప్పటికీ చర్చిలో ఉన్న క్రూరత్వానికి అది సబ్మిట్ అయిపోతుంది, మాస్కులో ఉన్న క్రూరత్వానికి, అలాగే సైకియాట్రిక్ డాగ్మాస్ సిద్ధాంతాలకు సంబంధించిన దానికి అది ఫ్యాషనబుల్గా ఉన్నటువంటి అలాంటి వాటికి కూడా అది సబ్మిట్ అయిపోతుంది. ఇది క్లవర్గా కనిపెడుతూ ఉంటుంది నిస్సహాయమైన మిజరీ అంటే కష్టాన్ని, దుఃఖాన్ని. ఒక కొత్త హోలీ ఘోస్ట్ లేకపోతే కొత్త ఆత్మ, అది దాన్ని మనం పూజించడానికి తగ్గట్టుగా తయారు చేస్తూ ఉంటుంది. అంటే అర్థమైంది కదండి, ఆత్మ అని అనడంలో ఇక్కడ ఇమేజ్ అనమాట, అంటే మనం చిత్రాన్ని తయారు చేసుకుంటాం. అలాగా తయారు చేసే మనస్సు అన్నది ఈ జగత్తులో ఉన్నది. అది ఎప్పుడు ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. దానికి మెటీరియలిస్టిక్ అవుట్లుక్ సైన్స్ అన్నది బాగా తెలుసు. అది పొందిన అచీవ్మెంట్స్ అన్నీ కూడా డామినేషన్, మనస్సును డామినేట్ చేయడం, ఒక కొత్త ఫిలాసఫీని తయారు చేస్తుంది వీటన్నిటితో. నిన్నటి ఫిలాసఫీస్ అన్నీ కూడా కొత్త థియరీస్కి అవి స్థానం ఇస్తున్నాయి. కానీ మానవుడి యొక్క మౌలికమైన సమస్యలు అలాగే ఉంటున్నాయి, సాల్వ్ చేయబడకుండా. వీటన్నిటి మధ్యలో, అంటే ఈ వీటన్నిటి యుద్ధాల మధ్యలో విడదీయడం అనేది అండ్ పూర్తి స్వార్థపరత్వం, అక్కడ ఈ మధ్యలో మృత్యు యొక్క ఇష్యూ ఉంది. మతాలు ఎంతో ప్రాచీనమైనవి, కొత్తవి కూడా మనిషిని కండిషన్ చేస్తున్నాయి కొన్ని రకాలైన సిద్ధాంతాలతో, ఆశలతో, నమ్మకాలతో. అవన్నీ కూడా ఈ మృత్యుకి ఒక రెడీమేడ్ ఆన్సర్ ఇస్తాయి. కానీ మృత్యు అన్నది ఎప్పుడూ కూడా ఆలోచనతో దానికి సమాధానం లేదు, బుద్ధితో కూడా లేదు. అదొక యథార్థం, దాని చుట్టూ మనం వెళ్ళలేం. అదేంటో తెలుసుకోవాలంటే మీరు మరణించాలి. మరణించడం అంటే ఏంటి? భౌతిక మరణం కాదు, మన యొక్క లోపల అన్నిటినీ, అంటే మనం గతం అంతటి తీసేయాలి. అదే మనిషి చేయలేనట్టుగా కనిపిస్తూ ఉంటాడు. ఆయనకి తెలుసున్నదంతా వదిలేయడం అంటే చాలా భయం. తనకి లోపల ఎంతో సన్నిహితంగా పాతుకుపోయిన ఆశలు, విజన్స్ ఇవన్నీ ఆయన వదలలేడు. అసలు నిజానికి రేపన్నది లేదు. ఎన్నో రేపులన్నీ కూడా అవన్నీ ఇప్పుడే ఉన్నాయి, జీవితంలో ఈ క్షణంలోనే ఉన్నాయి. భవిష్యత్ అన్నదే మృత్యు. ఇలాగా డివైడ్ చేస్తున్న ఈ గ్యాప్లోనే మనిషి జీవిస్తాడు. అంటే ఇప్పటికీ రేపటికి అంటూ ఒక గ్యాప్ పెట్టుకుని అందులో మనిషి జీవిస్తాడు, భయంతో, ఆతురతో, తప్పనిసరిగా ఉన్న దాని మీద మన దృష్టిని పెట్టి, అంటే మృత్యువు మీద. ఆయన దానికోసం మాట్లాడడానికి కూడా ఇష్టం ఉండదు. అతను ఏం చేస్తాడు? తనకున్నటువంటి గ్రేవ్ అంటే సమాధిని డెకరేట్ చేసుకుంటాడు తనకి తెలుసున్న విషయాలతో. అంటే అర్థమైంది కదండి. అంటే ఎప్పుడు కూడా నోన్తోటే ఆయన ఆ మృత్యువుని కూడా ఊహిస్తూ డెకరేట్ చేసుకుంటున్నాడు అని చెప్తున్నారు. ప్రతిదానికి అంటే తెలుసున్నదంతా చనిపోవడం అంటే వదిలేయడం. ఒక్క పర్టికులర్ జ్ఞానమే కాకుండా తెలుసున్నదంతా, అదే మృత్యు. భవిష్యత్తుని మనం వెల్కమ్ చేస్తున్నామంటే అదే భవిష్యత్ అంటే మృత్యువుని ఈ రోజు అంతటినీ కూడా కంప్లీట్గా మనం చనిపోవాలి. అంటే ఏంటి? కంప్లీట్గా వదిలేయాలి. అప్పుడు మనకి జీవితానికి మృత్యువుకి గ్యాప్ ఉండదు. అప్పుడు మృత్యువు కూడా లివింగే అవుతుంది, జీవించడం కూడా మృత్యు అయిపోతుంది.
అంటే ఈ గత జ్ఞాపకాలు, గత జ్ఞానం ఇవన్నిటి వల్ల మనకు గ్యాప్ వస్తుంది. కానీ ఏ వ్యక్తి దీనికి ఇష్టపడినట్టుగా కనబడ్డు. అయినప్పటికీ మనిషి ఏం చేస్తాడంటే కొత్త దాన్ని వెతుకుతూ ఉంటాడు. ఒక చేత్తో పాతది గట్టిగా పట్టుకుంటాడు, కొత్త దాన్ని వెతుకుతూ ఉంటాడు. అందుకనే ఆయన జీవితంలో సంఘర్షణ తప్పదు. నేను నేను కానిది, చూసేవాడు చూడబడేది, యథార్థం, వాట్ షుడ్ బి, ఎలా ఉండాలి, ఇలాంటి వాటి మధ్యనే ఆయన సంఘర్షణతో ఉంటాడు. ఈ రకమైనటువంటి సంపూర్ణంగా ఉన్నటువంటి ఇదంతా కూడా ఆగిపోయినప్పుడే నూనంతా ఆగిపోయినట్టు. దీని అంతటిని అంతం చేయడమే మృత్యు. మృత్యు అనేది ఒక ఐడియా కాదు, ఒక సింబల్ కాదు, అలాగే భయంకరమైనటువంటి ఒక రియాలిటీ. అంతేగాని అది ఒక భయంకరమైన రియాలిటీ,